కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక అధికారిక ప్రకటన వస్తే కానీ దీనికి ఏందో క్లారిటీ అయితే చెప్పలేము. ఇక ఇక్కడ ఇంకో వార్త చూడొచ్చు. 10 మంది ఎమ్మెల్యేలు మళ్ళీ పార్టీ మన సొంత పార్టీ వైపు వచ్చే దిశగా ఆలోచనలు చేస్తూ ఉన్నారట. కేసీఆర్ను కలిసి సార్ తిరిగి మేము మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తాం, తప్పు చేసినామనే భావనలో వాళ్ళు ఉన్నట్టు మనం ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. త్వరలో ఆయనతోటి కేసీఆర్తో కలిసి భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా రాజకీయంగా ఒక చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల తర్వాత, పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ రాజకీయంగా ఇనాక్టివ్ అయిపోయినారు. మొత్తం పూర్తిగా ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు. నేతలు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, వాళ్ళతో ఏదైనా మాట్లాడదలుచుకుంటే ఫామ్ హౌస్కే పిలిపించుకొని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇంకో వారం రోజుల్లో అసెంబ్లీ స్టార్ట్ కాబోతూ ఉన్నది. ప్రభుత్వం ఏర్పడి 1.5 సమయం అయింది. గతంలో కేసీఆర్ చెప్పినట్టు 1.5 తర్వాత 1.5 ఇయర్ తర్వాత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, అప్పటి వరకు కొంత సమయం ఇస్తామని చెప్పేసి అన్నారు. మరి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రాబోతూ ఉన్నాడు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా జరగబోతూ ఉన్నాయి. ఈ క్రమంలో మరి పార్టీ మారిన ఎమ్మెల్యేలు అటు కాంగ్రెస్లో నిలదొక్కుకోలేకపోతున్నారు. వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కూడా ఈ పార్టీ మారిన జంప్ అయ్యి వచ్చినటువంటి ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను యాక్సెప్ట్ చేయట్లేదు. కొంత పార్టీలో నాయకత్వం కూడా, అంటే వీళ్ళ మీద ఎవరైతే పోటీ చేసి ఓడిపోయినారో వాళ్ళు కూడా కాంగ్రెస్ అభ్యర్థుల స్థాయిలోనే ఉన్నారు కాబట్టి ఎమ్మెల్యే స్థాయిలో వాళ్ళు కూడా కొంత వీళ్ళని ఇది చేస్తలేరు. ఇటువైపు సోషల్ మీడియాలో కూడా పూర్తిగా వ్యతిరేకంగా వీళ్ళకు ప్రచారం జరుగుతూ ఉన్నది, వ్యతిరేకంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఏదైతే 10 మంది ఉన్నారో ఎట్లా మీరు ఒక పార్టీ బీఫామ్ తీసుకొని ఇంకో పార్టీలో చేరుతారు, ఒక పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకో పార్టీకి ఎట్లా ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా కొంత సీరియస్గానే గరంగానే ఉన్నది. అసలు ఎందుకు పార్టీ మారి చెప్పాలని చెప్పేసి ఒక నోటీసులు అయితే జారీ చేసింది. ఈ క్రమంలోనే 25 తారీఖు నాడు ఈ కేసు మరోసారి విచారణ జరగబోతూ ఉంది. ఆ లోపే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి వీళ్ళు అటు కాంగ్రెస్ పార్టీ కోటేస్తే చర్యలు కన్ఫర్మ్, ఓటు వేయకుండా ఇటు బీఆర్ఎస్కి వేస్తే మరి వేసే అవకాశం ఉందా? వేయాలంటే ఫస్ట్ కేసీఆర్ను కలవాలి. అంతా కూడా కొంత ఈ 10 మంది ఎమ్మెల్యేల పదవి ఏదైతే ఉందో అది ప్రమాదంలో ఉంది కాబట్టి తిరిగి మళ్ళీ మేము బీఆర్ఎస్లోకి వస్తామని చెప్పేసి కేసీఆర్ను కలుస్తేందుకు ప్లాన్ చేసుకుంటూ ఉన్నారట. కేసీఆర్తో పార్టీ మారిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు త్వరలో సొంత గూటికి చేరుతారన్న ప్రచారం జోరందుకుంది. ఎమ్మెల్యేలంతా కలిసి త్వరలో కేసీఆర్తో భేటీ అవుతారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. నిన్న చూడొచ్చు, గూడెం మైపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీని అదొక పార్టీ ఆగిదని చెప్పేసి కొంత ఏమంటారు అసభ్యకర పదజాలంతో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. మొన్న బల్లకృష్ణ మోహన్ రెడ్డి కూడా నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని కాదు, కాంగ్రెస్ పార్టీ నన్ను వాడుకుంటూ ఉంది, నాకు తెలియకుండానే కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలలో నా ఫోటో వేస్తూ ఉన్నారని చెప్పేసి ఆయన ఒక కామెంట్ చేసిండు. ఇప్పుడేమో ఈ 10 మంది ఎమ్మెల్యేలు తిరిగి కేసీఆర్ని కలుస్తారు, తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోతారని చెప్పేసి ఇదొక ప్రచారం, చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలోనే గద్వాల ఎమ్మెల్యేను మంత్రి జూపల్లి కలిసి అసలు ఏంది ఎందుకు అట్లా కామెంట్ చేసినావు ఏందనేది మాట్లాడే అది కూడా బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, చర్చనీయాంశమైంది. మరి 10 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ను కలుస్తారా? కలిసి ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది, ఏం జరిగిందని వివరించే అవకాశం అయితే ఉంది. చూడాలి ఏం జరుగుతుందో.